Are you ready to join the world's first Bitcoin mining community ecosystem? ఇది ఒక మైనింగ్ రేస్ కంపెనీ. ఈ మైనింగ్ రేస్ కంపెనీని ఒక మార్కెటింగ్ చేస్తూ ఉంది. ఆ మార్కెటింగ్ కంపెనీ పేరు ఐకోనెక్స్. ఓకే, ఇక్కడ 2 ఎంటిటీస్ ఉన్నాయి. ఒకటి ఐకోనెక్స్ మార్కెటింగ్ కంపెనీ, ఇంకొకటి మైనింగ్ రేస్. మైనింగ్ రేస్ అనేది ఒక ప్రొడక్ట్ అనుకోవచ్చు, ఇండైరెక్ట్లీ క్రిప్టో ప్రొడక్ట్ అనుకోవచ్చు. ఓకే, సో ఈ మైనింగ్ రేస్ గురించి నేను డిస్కస్ చేసే ముందు క్రిప్టో గురించి ఒక 2 minutes మాట్లాడతా క్లియర్గా. ఓకే, ఎందుకంటే అది ఈ మైనింగ్ రేస్ అనే కంపెనీకి రిలేటెడ్ అనమాట. సో సింపుల్, ఫస్ట్ మనం బిట్ కాయిన్ గురించి మాట్లాడుకోవచ్చు. ఈ బిట్ కాయిన్ గురించి అందరికీ తెలుసు. క్రిప్టో గురించి తెలియకపోయినా బిట్ కాయిన్ అంటే అందరికీ తెలుసు. యా, సో సింపుల్గా మాట్లాడుకోవాలంటే వరల్డ్స్ ఫస్ట్ క్రిప్టో కరెన్సీ అండ్ దెన్ ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్, లిమిటెడ్ సప్లై, పొటెన్షియల్ ప్రాబబిలిటీ, ఎవ్రీథింగ్, హై లిక్విడిటీ. ఓకే, సో ఈ బిట్ కాయిన్ ఈ వేలో బిట్ కాయిన్ మనం మేక్ చేయాలి అంటే గ్లోబల్ వైడ్గా ఉన్న ఏ క్రిప్టో కరెన్సీ అయినా ఫస్ట్ పీపుల్కి సెక్యూర్డ్గా అనిపించే క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉందా అంటే బిట్ కాయిన్ ఇస్ ద ఓన్లీ కరెన్సీ. చాలా క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి, బట్ ఈ బిట్ కాయిన్కి ఇచ్చినంత సెక్యూరిటీ గ్లోబల్ వైడ్గా దేనికి ఇవ్వలేరు. ఇప్పుడు ఈ బిట్ కాయిన్ని మనం ఎర్న్ చేయాలి అంటే మనకి 3 ways ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వే ఏంటి అంటే మనం డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి వెళ్ళి బై చేయొచ్చు. సెకండ్ వే ఏంటి అంటే త్రూ మైనింగ్ చేసి కూడా, అంటే మైనింగ్ మిషన్స్ని క్రియేట్ చేసుకుని మైనింగ్ చేస్తూ మనం బిట్ కాయిన్ ఎర్న్ చేయొచ్చు, సెకండ్ వే. థర్డ్ వే ఏంటి అంటే మైనింగ్ పొటెన్షియల్ కనుక మనం అంటే అంత పెట్టే క్యాపబిలిటీ కనుక లేదు అనుకున్నప్పుడు ఆ మైనింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హ్యాష్ పవర్ని సపోర్ట్ చేసి బిట్ కాయిన్ మేక్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఎనీహౌ మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాము. సెకండ్ థింగ్ ఏదైతే మైనింగ్ మిషన్ ఉందో, ఈ మైనింగ్ మిషన్స్ అనేది వెరీ బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో గ్లోబల్ వైడ్గా మనం చూసుకుంటే యూఎస్లో కానీ, రష్యాలో కానీ, ఫ్రాన్స్లో కానీ బిగ్గెస్ట్ కంట్రీస్లో పొటెన్షియల్గా రన్ చేస్తున్నారు. ఒక మైనింగ్ మిషన్ కనుక ఒక ఫామ్ రన్ చేయాలి అంటే అట్లీస్ట్ క్రికెట్ స్టేడియం అంత బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, హ్యూజ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో అది మనం ఎఫెక్ట్ చేయలేము, సెకండ్ థింగ్. ఓకే, బట్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఆ విధంగా రన్ అయ్యే ఫామ్ ఏదైతే ఉందో దానికి టెరా హ్యాష్ అంటే హ్యాష్ పవర్స్కి మనం సపోర్ట్ చేయొచ్చు. లైక్ ఎలక్ట్రిసిటీ పే చేయడం కానీ, లేకపోతే గ్రాఫిక్ కార్డ్ పే చేయడం కానీ, ఈ ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో దానికి మనం సపోర్ట్ చేయొచ్చు, అంటే మనీ పే చేయొచ్చు. దెన్ మనం బిట్ కాయిన్ ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం బిట్ కాయిన్ మేక్ చేయడానికి ఒకటి డైరెక్ట్గా వెళ్ళి బై చేయాలి అంటే అంత ఎఫెక్ట్ చేయలేము. ఓకే, సో సెకండ్ స్టెప్ మనం కనుక ఫామ్ ఏదైనా క్రియేట్ చేయాలి అంటే అంత కూడా ఎఫెక్ట్ చేయలేము. బట్ థర్డ్ వే ఏంటి అంటే మనం ఆ బిట్ కాయిన్కి ఆ హ్యాష్ పవర్స్కి మనం సపోర్ట్ చేసి స్మాల్ బిట్ కాయిన్స్ని ఎర్న్ చేయొచ్చు. ఓకే, బట్ ఇలా చేయాలి అంటే మనకు ఒక వే కావాలి. డైరెక్ట్గా అయితే మనకు తెలియదు, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి, తెలిసిన వాళ్ళు కావాలి. ఓకే, సో ఇక్కడ మనకు మనీ మేక్ చేయడానికి, బిట్ కాయిన్ మేక్ చేయడానికి సపోర్ట్ చేసే కంపెనీ పేరు ఏంటి అంటే మైనింగ్ రేస్. ఓకే, ఈ మైనింగ్ రేస్ అనే కంపెనీ ద్వారా మనం బిట్ కాయిన్ ఎర్న్ చేయొచ్చు. ఈ మైనింగ్ రేస్ కంపెనీ మనం సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ నేను ఈ మైనింగ్ రేస్ అనే కంపెనీ గురించి కూడా చెప్తాను, అంటే ఎంత క్యాపబులా కాదా, దాని స్ట్రెంత్ ఏంటి అని మనం మాట్లాడుకుందాం మైనింగ్ రేస్ అనే కంపెనీ గురించి. ఓకే, నెక్స్ట్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్టింగ్. నెక్స్ట్ ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు వరల్డ్స్ ఫస్ట్ కమ్యూనిటీ మైనింగ్ ఇకోసిస్టమ్స్. గ్లోబల్ వైడ్గా బిట్ కాయిన్ మేక్ చేయడానికి ఇకోసిస్టమ్ అనేది మనకి ఎస్టాబ్లిష్ కావాలి. ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు కమ్యూనిటీని. ఎందుకు అంటే బిఫోర్ ఓన్లీ మైనింగ్ ద్వారా మాత్రమే ప్రొడ్యూస్ అయ్యేది, కమ్యూనిటీ స్టార్ట్ అయింది ఫస్ట్ టైం. ఓకే, అండ్ దెన్ ఇది మనకు తెలిసిందే, రికగ్నైజ్డ్ యాజ్ ఏ లీడింగ్ టెక్ సపోర్ట్ ఇన్ యూఏఈ బై దుబాయ్ ఛాంబర్స్. ఈ ఏదైతే మైనింగ్ రేస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో ఇది డైరెక్ట్లీ దుబాయ్ ఛాంబర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఓకే, వాళ్ళ సపోర్ట్తో. దుబాయ్ ఛాంబర్స్ అంటే కంప్లీట్లీ దుబాయ్ గవర్నమెంట్ అండర్లో రన్ అయ్యేది. ఓకే, సో బిఫోర్ మనం కొన్ని కంపెనీస్ చూస్తూ ఉంటాము, లైక్ ఎట్లా చెప్తాము అంటే దుబాయ్లో ఆఫీస్ ఉంది, దుబాయ్ షేక్లు వచ్చారు, దుబాయ్ షేక్లు పార్ట్నర్షిప్ అయ్యింది, చాలా వినుంటాం. ఓకే, ఒక ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ దుబాయ్ అనేది ప్రజెంట్ క్రిప్టోని ఎంకరేజ్ చేస్తున్న ఒక ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఒక కంట్రీ దుబాయ్. ఓకే,
సపోజ్ మనం కనుక ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మన ఇంటి దగ్గర కానీ లేకపోతే ఒక సిటీలో కానీ ఖచ్చితంగా మనం అక్కడ ఉన్న ఒక మేయర్నో కార్పొరేటర్నో లేకపోతే ఒక మినిస్టర్నో పిలుస్తాం. సో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి మనకి సపోర్ట్ చేస్తారు. ఎందుకు అంటే మనం కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తాం కదా, లైక్ ఓట్స్ అని చెప్పి ఏదో ఒకటి మనం పిలిచినప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినంత మాత్రాన వాళ్ళు మనతో కొలాబరేట్ అయినట్టు కాదు. ఓకే, సో దుబాయ్లో కంపెనీ పెట్టి దుబాయ్ ఆ కంపెనీకి ఎంకరేజ్మెంట్ కోసం షేక్ వస్తే షేక్ కంపెనీ కాదు ఫస్ట్ థింగ్. ఓకే, షేక్స్ అంతకుముందు ఇన్వాల్వ్ అయ్యారు, వచ్చేసారు, ఇచ్చేసారు. ఎస్, అక్కడ ఏదైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఓకే, బట్ ఇక్కడ ఉన్న బెస్ట్ థింగ్ ఏంటి అంటే షేక్స్ పార్ట్నర్షిప్ కాదు, షేక్సే స్టార్ట్ చేస్తారు ఈ మైనింగ్ రేస్ కంపెనీని. ఓకే, సో మక్టూమ్ ఫ్యామిలీ నుంచి అంటే దుబాయ్ షేక్స్ ఫ్యామిలీ నుంచి ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేసిన కంపెనీ ఇది కంప్లీట్లీ. ఓకే, ఎస్, ఇప్పుడు మనం చూసుకోవచ్చు సయీద్ బిన్ అషీర్ అల్ మక్తూమ్. ఇతను మీకు గూగుల్ చెక్ చేయొచ్చు క్లియర్గా ఎవ్రీథింగ్ ప్రాపర్గా. సో ఇతను మెంబర్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ, ఎందుకని కూడా సొలోమన్, వీళ్ళిద్దరు కంప్లీట్లీ మెంబర్స్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ. ఓకే, అండ్ దెన్ మేనేజింగ్ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ డైరెక్టర్. ఓకే, సో వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కంప్లీట్ మనం గూగుల్లో చెక్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది గూగుల్లో క్లియర్గా. ఎస్, పార్ట్నర్షిప్ కాదు, లేకపోతే కొలాబరేషన్ కాదు, ఏమీ కాదు, స్టార్ట్ చేసిందే వాళ్ళు. ఓకే, అండ్ దెన్ దీనికి ఉన్న పొటెన్షియల్ నెక్స్ట్ బ్రదర్ మనం చూడొచ్చు. ఈ ఆఫీస్ కూడా మైనింగ్ రేస్ ఆఫీస్ మనకి కంప్లీట్లీ బుర్జ్ ఖలీఫాలో 147th ఫ్లోర్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. 147th ఫ్లోర్ మొత్తం టోటల్లీ అక్కడ మేము విజిట్ చేసాం కూడా. ఓకే, ఆ ఫ్లోర్ కూడా వెళ్ళాము, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ మేలో ఆఫీషియల్ లాంచ్ ఉంది. ఓకే, సో మైనింగ్ రేస్ స్టార్ట్ చేసింది కంప్లీట్లీ షేక్స్ ఫ్యామిలీ, అండ్ దెన్ వాళ్ళ ఆఫీస్ కూడా ఎస్టాబ్లిష్ అయింది 147th ఫ్లోర్ బుర్జ్ ఖలీఫా. ఇప్పుడు చూడొచ్చు మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతూ ఉంది. సో ఓకే, సో నెక్స్ట్ వాళ్ళు ఆ విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. జస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట మనకి. సో ఇది మనకి చెప్పారు కదా దుబాయ్ ఛాంబర్స్. ఏదైనా గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా కనుక ఒక వీడియో కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ రిలీజ్ అవ్వాలి అంటే దుబాయ్ ఛాంబర్స్ పర్మిషన్స్తోనే అవుతుంది అఫీషియల్గా. ఓకే, ఏదో ఒక వీడియో కామన్ నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చే వీడియోస్ కాదు, గవర్నమెంట్ అఫీషియల్గా వాళ్ళ పర్మిషన్తో రన్ అయ్యే మొత్తం ఇక్కడ నుంచి వస్తాయి దుబాయ్ ఛాంబర్స్ నుంచి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి దుబాయ్ ఛాంబర్స్ అని చెప్పి టైప్ చేసి అక్కడ మీరు చెక్ చేయొచ్చు ఈ లైవ్ వీడియో ఉంది. Hi, my name is Sulaiman Rafai, founder of Mining Grid. We are a group of ambitious entrepreneurs and tech enthusiasts committed to creating meaningful solutions to improve our life standards. The inspiration of our endeavors comes from the exceptional leadership of His Highness Sheikh Mohammed bin Rashid Al Maktoum, Vice President and Prime Minister of the UAE and ruler of Dubai. I remember reading a quote by His Highness when he said that the future belongs to those who can imagine it, design it, and execute it. Our project is the result from the research and development efforts we conducted over the past 5 years, which is in line with the Dubai Digital Strategy, Dubai 10X, and Dubai Economic Agenda D33. At the time when we started our development, there wasn't sufficient awareness about the technological advancements, especially within blockchain. Meanwhile, we had a vision and a goal to implement a project that leaves a positive impact on the economy and the society. As a result, raising the position of the UAE to be among the top players within the blockchain industry. Mining Grid is a blockchain technology-based startup that focuses on providing innovative solutions in digital asset mining and management. We have a team of more than 20 skilled Web3 developers, and our mission is to democratize asset mining, drive the global adoption of Bitcoin, and uphold a strong commitment to environmental, social, and governance values. Our in-house software development capabilities play a huge role in supporting both projects and the community. We have witnessed a significant growth and impact, and one of our key and unique products is the Mining Race. The Mining Race is the first of its kind globally, and it's the world's first Bitcoin mining network
where we are building a community of 1 million users within the next couple of years. This will help us achieve 20% of the total global Bitcoin mining market share. It takes any user 5 minutes to subscribe and enjoy mining through our platform. The reason we call the platform the mining race is because we are in a race against time. We have the Race to Zero Carbon initiative, and we also have the blockchain industry, which is advancing every day, and the early adopters are always the highest to gain from the technology. When we designed the project, we took into consideration 5 key factors: transparency, decentralization, trust, environmental protection, and equality and inclusiveness. Our main goal in this project is not just mining, but to also raise the awareness among the users and the community about how to use blockchain technology, which will be a fundamental part of our future lives. We did the soft launch of our platform earlier this year, and we have successfully attracted active users in over 30 countries, and we look forward to increasing this reach to the whole world. Among our future plans, we aspire to position Mining Grid among the top global players in digital asset mining by establishing a strong presence in all continents. We will maintain our commitment to green energy and sustainability while driving the global adoption of Bitcoin as a transformative currency. By next year, our aim is to further develop our thriving ecosystem that fuels the decentralized future of blockchain. Through strategic partnerships and initiatives, we are dedicated to empowering individuals, inspiring innovation, and significantly reducing the carbon footprint through the Race to Zero Carbon initiative. We also aspire to potentially become the first blockchain company to be publicly listed in Dubai and the Middle East. This journey represents our commitment to shaping the future of blockchain and cryptocurrency globally. We are very grateful to be in Dubai, as it is paving the way for a forward-thinking future that extends beyond traditional industries. I find Dubai's strategic approach to adopting cutting-edge technologies and its focus on ESG principles to be in perfect harmony with the values upheld by us in Mining Grid. This makes the city an ideal hub for Mining Grid to introduce the mining race and its Race to Zero Carbon initiative. We currently have 2 offices in Dubai, and we are in the process of opening a showroom soon. The showroom will provide an immersive experience in blockchain and mining, where visitors can learn more about blockchain and get a feel about the mining experience. Our success wouldn't be possible without the support of my partners and the hard-working team and all the contributors to our project. I'm very grateful for our visionary leadership and government that have provided us with the necessary infrastructure and ecosystem. I'm confident that Mining Grid will become a leading force in the blockchain industry. సో అఫీషియల్లీ దుబాయ్ ఛాంబర్స్ నుంచి ప్రాపర్గా రన్ అవుతున్న కంపెనీ. సో ఓవర్ 300+ పర్సెంటేజెస్ వీళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, లాంచ్ చేశారో ఆల్మోస్ట్ 2 months బ్యాక్ అనమాట. ఇది అరబిక్ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దానిలో కూడా ప్రాపర్గా రన్ అవుతుంది ఇన్ఫర్మేషన్ పరంగా. ఓకే, సో ఈ అఫీషియల్ లింక్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, సో ఇది గ్లోబల్గా లాంచ్ అయినప్పుడు మనకి న్యూస్ ఆర్టికల్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో మల్టిపుల్ ఆర్టికల్స్లో వచ్చింది, బట్ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇది. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఫస్ట్ పార్ట్ ఇది కంప్లీట్లీ షేక్స్ దగ్గర నుంచి, రాయల్ ఫ్యామిలీ నుంచి రన్ అవుతూ ఉంది అఫీషియల్లీ. ఓకే, సో సెకండ్ వన్ మనం చూసాము, వాళ్ళ ఆఫీస్ కూడా 147th floorలో అఫీషియల్గా రన్ అవుతూ ఉంది. ఓకే, థర్డ్ వన్ దుబాయ్ ఛాంబర్స్, అంటే ఇన్ఫర్మేషన్లో కూడా చెప్పారు మనకు క్లియర్గా, ఫస్ట్ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ మిడిల్ ఈస్ట్లో. మనం చేసే నెట్వర్కింగ్ మొత్తం ప్రైవేట్ లిస్టింగ్ కంపెనీసే. ఓకే, సో పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ క్లియర్లీ. అండ్ థర్డ్ వన్ మనం ప్రతిదీ మొత్తం క్లియర్గా అఫీషియల్ చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా. ఓకే, అండ్ దెన్ వీళ్ళకి అఫీషియల్ అప్లికేషన్ కూడా ఉంది ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ, మైనింగ్ రేస్ అని చెప్పి. ఓకే, సో ఆ అప్లికేషన్ కూడా కంప్లీట్లీ ఓపెన్ సోర్స్. మీరు ఆ 12 hours ప్రైవేస్తో కస్టమర్ వాలెట్ అవ్వచ్చు, లేకపోతే ఈవీఎం సపోర్ట్ ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ బ్లాక్ చైన్ సపోర్ట్ కూడా. ఇది అప్లికేషన్, వాళ్ళ ఓన్ అప్లికేషన్. ఓకే, సో సింపుల్. మైనింగ్ రేస్ అనే కంపెనీ మనకి బిట్ కాయిన్ మేక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బట్ ఆ మైనింగ్ రేస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కంప్లీట్లీ ఇది.
ఎవరు తెలియని వాళ్ళు పెట్టకుండా ప్రాపర్గా రన్ అవుతూ ఉన్నది. ఇంకొకటి మనం ఇక్కడ ఏం బై చేయాలి అన్న కంప్లీట్లీ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్తో బై చేసుకోవచ్చు. ప్రతి పర్చేస్కి కూడా ట్యాక్స్ పే చేయాలి లీగల్గా. ఆ వ్యాట్ కట్ అయ్యి మీకు అఫీషియల్గా మెయిల్ కూడా వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అఫీషియల్, ఎందుకంటే ఛాంబర్స్ నుంచి రన్ అవుతుంది అఫీషియల్లీ. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది మైనింగ్ గ్రేడ్. ఓకే, మనకి బిట్ కాయిన్ మెజరింగ్ హెల్ప్ చేసే కంపెనీ, ప్రొడక్ట్ కంపెనీ అనుకోవచ్చు సమ్ ఎగ్జాంపుల్. బట్ ఐకానెక్స్ అనేది ఒక మార్కెటింగ్ కంపెనీ అనమాట. ఈ ఐకానెక్స్ ఎవరైతే మార్కెటింగ్ టీమ్ ఉందో రియల్లీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా టాప్ లెవెల్ ఉంది. సో వాళ్ళు అంటే బిఫోర్ చేసిన కంపెనీస్ కానీ, లేకపోతే వాళ్ళు వర్క్ చేసిన అట్మాస్ఫియర్ కానీ, వాళ్ళు చేసిన ఈవెంట్స్ కానీ, బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఇన్ ద గ్లోబ్, 10,000 పీపుల్స్తో చేసే బిగ్గెస్ట్ ఈవెంట్స్, అట్లాంటి ఒక పెద్ద మార్కెటింగ్ టీమ్ వాళ్ళు ఐకానెక్స్ రన్ చేస్తున్నారు అనమాట గ్లోబల్లీ. సో ఐకానెక్స్ ద్వారా మార్కెటింగ్ కాబట్టి మనం ఏదన్నా కనుక ఒక మైనింగ్ గ్రిడ్ బై చేయాలి అంటే ఫస్ట్ మనం మెంబర్ లైసెన్స్ తీసుకోవాలి, మెంబర్షిప్ లైసెన్స్. అది ఐకానెక్స్ దగ్గర బై చేయాలి. ఐకానెక్స్ దగ్గర 3 మెంబర్షిప్ లైసెన్స్లు ఉన్నాయి. ఒకటి $100, ఇంకొకటి $300, ఇంకొకటి $1,000. వాటిని ఏం పర్లేదు, స్టార్టర్, ప్లాటినం అండ్ ప్రీమియం. స్టార్టర్ అంటే $100 సబ్స్క్రిప్షన్, ప్లాటినం అంటే 300, ప్రీమియం అంటే 1000. ఇవి మనకి 1 year వరకు వ్యాలిడిటీ ఉంటాయి. మనం కనుక స్టార్టర్ లైసెన్స్ బై చేస్తే 1 yearకి మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి మైనింగ్ రేట్ ఏదైతే ఉందో, ఈ మైనింగ్ రేట్ కూడా ఒక పాయింట్ చెప్పాను కదండి. బై చేయడానికి ఒకటి బిట్ కాయిన్ ఎక్స్చేంజ్లో బై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మైనింగ్ మిషన్ ద్వారా బై చేసుకోవచ్చు మైనింగ్ చేస్తూ, లేదు అనుకుంటే హ్యాష్ పవర్ సపోర్ట్ చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు ఈ 2 ఏవైతే థింగ్స్ ఉన్నాయో, ఈ 2 థింగ్స్లో మైనింగ్ మిషన్, మైనింగ్ కార్డ్, హ్యాష్ పవర్ అంటే మైనింగ్ కార్డ్ అని ఏం పెట్టారు వాళ్ళు. ఓకే, సో మైనింగ్ మిషన్స్ కూడా వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. బట్ మైనింగ్ మిషన్స్ బై చేయాలి అంటే అట్లీస్ట్ $5,000 నుంచి $10,000 వరకు మినిమం ఉంది. ఓకే, మనం బై తీసుకోవచ్చు కూడా వాళ్ళ దగ్గర. ఆ మైనింగ్ మిషన్స్ బై చేస్తే దానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కూడా మనం ఎవ్రీ మంత్ అవ్వచ్చు, ఇయర్లీ బేస్ అయినా పే చేసుకోవాలి. 4 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ సింప్లిఫై చేసి ఐకానెక్స్ వాళ్ళు మైనింగ్ కార్డ్స్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఫర్దర్ గా మైనింగ్ మిషన్స్ కూడా ప్రమోట్ చేస్తారు. ఓకే, ఎగ్జిస్టింగ్ అయితే ఉన్నాయి ఆల్రెడీ. సో ప్రజెంట్ మనం మైనింగ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. $100 ప్యాకేజ్ కనుక మనం తీసుకుంటే, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 yearకి మనకి 2 మైనింగ్ కార్డ్స్ కొనుక్కునే అవైలబిలిటీ ఉంటుంది. 2 మైనింగ్ కార్డ్స్ పర్చేజ్ చేయొచ్చు ఈ లైసెన్స్లో. ఓకే, ఒక్కొక్క మైనింగ్ కార్డ్ వాల్యూ మినిమం $200 నుంచి $220 వర్త్ ఆఫ్ బిట్ కాయిన్. అండ్ దెన్ దట్ వన్ ప్రీమియం. సో ప్రీమియం అంటే $300. ఓకే, ఆ లైసెన్స్ కనుక తీసుకుంటే ఇయర్కి 9 మైనింగ్ కార్డ్స్ కొనుక్కోవచ్చు. ఒకవేళ కనుక ప్లాటినం తీసుకుంటే 20 మైనింగ్ కార్డ్స్ కొనుక్కోవచ్చు. ఓకే, మైనింగ్ కార్డ్స్ కొనడానికి ఎలిజిబిలిటీ ఇదనమాట. 100కి 2, 300కి 9, 1000కి 20. ఒకవేళ మైనింగ్ మిషన్ కూడా కొనుక్కుంటాను అంటే $100 తీసుకున్న దానికి మైనింగ్ మిషన్ కొనడానికి అవకాశం లేదు. 300 కొనుక్కుంటే కనుక 2 మైనింగ్ మిషన్ కొనుక్కోవచ్చు ఫర్దర్గా. ఇప్పుడు కూడా ఉన్నాయి, బట్ కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ కనుక 1000 బై చేసుకున్నారంటే 10 మైనింగ్ మిషన్ కూడా కొనుక్కోవచ్చు అప్ టు. ఈ లైసెన్స్ లేకుండా మనం ఈ బై చేయలేము. సో నా ఫస్ట్ వీటి గురించి మాట్లాడదాం మనం క్లియర్గా. ఇది మైనింగ్ కార్డ్ గురించి మాట్లాడదాం. చెప్పా కదా 2 మైనింగ్ కార్డ్స్ కొనుక్కోవచ్చు అని చెప్పి. ఈచ్ మైనింగ్ కార్డు మినిమం $200 నుంచి $220 వర్త్ ఆఫ్ బిట్ కాయిన్ ఉంటుంది. అంటే 1 కార్డు $200 అనుకుందాం ఎగ్జాంపుల్గా. 2 కార్డ్స్ అంటే $400. ఒకవేళ మనం అక్కడ 9 కార్డ్స్ అనుకుంటే 9 into 2 $1,800. $300 ఏమో లైసెన్స్కి, $1,800 ఏమో మైనింగ్ కార్డ్స్కి. ఓకే, సో ఇలా బై చేయొచ్చు. అట్లా బై చేసిన దానికి మనకు వచ్చే ఇన్కమ్ ఏంటి అంటే, మీరు ఒక మైనింగ్ కార్డ్ బై చేస్తే ఈ మైనింగ్ కార్డ్కి ఎగ్జాంపుల్ $200 అనుకుందాం. ఈ $200 వర్త్ ఆఫ్ బిట్ కాయిన్కి 6% యాడ్ అయ్యి, ఎవ్రీ మంత్ 6% యాడ్ అయ్యి, అంటే 106%. 1 monthకి మీకు ఆ మైనింగ్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో $200 పెడితే 200 + 6%. మంత్ ఎండింగ్ కల్లా వచ్చేసింది, మొత్తం ఎక్స్పైర్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు ఆ $200తో ఇంకొక మైనింగ్ కార్డ్ బై చేసుకోవాలి. మంత్ ఎండింగ్ కల్లా $200 + 6%. $200 + 6%. ఎవ్రీ మంత్ ప్రిన్సిపల్ ప్లస్ ప్రాఫిట్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్ కాయిన్. సో ఫస్ట్ థింగ్ ఒకసారి బ్యాక్ రండి. సో ఇక్కడ మనకి సింపుల్ ఇది ఎట్లా వస్తుంది అంటే, లెట్స్ సే ఒక $1,000 అనుకుందాం, జస్ట్ ఒక ఐడియా కోసం. $1,000 వర్త్ ఆఫ్ బిట్ కాయిన్ మనం ఇంట్రొడ్యూస్ చేసాం మైనింగ్ కార్డ్ కొనడానికి. సో 1 monthకి 6% అంటే $60 వర్త్ ఆఫ్ బిట్ కాయిన్. సో 1000 + 60 1060. ఓకే, ఈ 1060/30 డైలీ మనకు అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది?
35. సో ఎవ్రీ డే $35 వర్త్ ఆఫ్ బిట్ కాయిన్ మీ వ్యాలెట్ లోకి వచ్చేస్తూ ఉంటుంది డైలీ. ఓకే, సో మన కంట్రోల్ ఏం లేదు. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే గ్లోబల్ వైడ్ గా బిట్ కాయిన్ మైనింగ్ ఫార్మ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైనింగ్ ఫార్మ్ ఇన్ ద వరల్డ్ యాంట్ పూల్. ఓకే, యాంట్ పూల్ నుంచి మీకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది బిట్ కాయిన్. సో యాంట్ పూల్ ఏంటి అనేది నేను మీకు ప్రెజెంటేషన్ అయిపోయిందో చెప్తా క్లియర్ గా. సో మనకి మనీ ఎవరో రొటేట్ చేసేది కాదు, ఎవరో ఇచ్చేది కాదు. మైనింగ్ రైల్స్ వచ్చేసి యాంట్పూల్ కి కనెక్ట్ అవుతుంది. అది నేను చెప్తాను క్లియర్ గా. ఎస్, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ చెప్తా. మనం ఏదైతే మనీ పే చేస్తున్నామో కంపెనీకి, పే చేసిన మనీ అనేది ఆల్రెడీ కంపెనీ యాంట్ పూల్ దగ్గర హ్యాష్ పవర్ ని బై చేసి పెట్టుకుంది, స్టోర్ చేసుకుంది కాంట్రాక్ట్ తో. మనం పే చేసిన మనీ ఏదైతే ఉందో ఆ మనీని యాంట్ పూల్ కి వెళ్ళిపోతుంది అనమాట కంపెనీ దగ్గర నుంచి. యాంట్ పూల్ హ్యాష్ పవర్ ని యాంట్ పూల్ దగ్గర నుంచి మన వ్యాలెట్ ఉంటుంది కదా, ఈ వ్యాలెట్ కనెక్ట్ చేస్తుంది. ఓకే, సో మనకి డైలీ వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో యాంట్ పూల్ నుంచి మీ వ్యాలెట్ అది క్లియర్ గా వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి క్లియర్ గా వస్తుందా అంటే మీరు వచ్చిన ఇన్కమ్ ని హ్యాష్ క్లిక్ చేస్తే అది ఆటోమేటికల్లీ యాంట్ పూల్ కి రిడక్ట్ అవుతుంది. మీకు లైవ్ కనిపిస్తుంది క్లియర్ గా. యాంట్ పూల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ బిట్ కాయిన్ పూల్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఇది ఎట్లా ఉంటుంది అంటే యాంట్ పూల్ మనకి మైనింగ్ మిషన్స్ ఉంటాయి కదా గ్లోబల్లీ. ఒక్కొక్క మైనింగ్ మిషన్ ఫ్రాన్స్ లో ఒకటి ఉంది అనుకుందాం, లేకపోతే యూకే లో ఒకటి ఉంది అనుకుందాం, లేకపోతే ఇంకొక యుఎస్ లో ఒకటి ఉంది అనుకుందాం. మైనింగ్ మిషన్స్ దగ్గర కొన్ని ట్రాన్సాక్ట్ అయినప్పుడు ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. బిట్ కాయిన్ లో ఎవ్రీ 10 minutes కి ఒక బ్లాక్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే బేస్డ్ ఆన్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇప్పుడు యుఎస్ లో ఉన్న మైనింగ్ ఫార్మ్ నుంచి ట్రాన్సాక్షన్స్ అవుతా ఉన్నాయి, అట్లాగే యూకోలో ఉన్న దగ్గర నుంచి కూడా అవుతా ఉన్నాయి, ఇంకొక ప్లేస్ నుంచి కూడా అవుతా ఉన్నాయి. బట్ ఈ ట్రాన్సాక్షన్స్ 10 minutes లోపు 1 MB వరకు అవ్వాలన్నమాట. 1 MB అయితే అక్కడ వరకు సరిపోతుంది, నెక్స్ట్ బ్లాక్ వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ 1 MB అవ్వడానికి కొంచెం టైం పట్టింది అనుకోండి, బ్లాక్ తీయడానికి లేట్ అవుతుంది టైం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మైనింగ్ మిషన్ వాళ్ళు వీళ్ళు అంతా అనుకుని ఒక పూల్ క్రియేట్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక 50 ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి, ఇక్కడ ఒక 50 సపోర్ట్ చేస్తాయి, ఇక్కడ ఒక 20 వస్తాయి. ఈజీగా బ్లాక్ క్రియేట్ అవుతుంది ఇమీడియట్ గా. బ్లాక్ ఇమీడియట్ క్రియేట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 6.25 బిట్ కాయిన్ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది అనమాట ఈచ్ బ్లాక్ కి మనకి బిట్ కాయిన్. ఓకే, హాల్వింగ్ అయిన తర్వాత ఇది ఆఫ్ అవుతుంది 3 పాయింట్ సంథింగ్. ఓకే, సో ఈ విధంగా ఉన్న మైనింగ్ ఫార్మ్స్ అనుకుని ఒక పూల్ క్రియేట్ చేసుకుంటే ఆ పూల్ నేమో వన్ ఆఫ్ ద బెస్ట్ పూల్ యాంట్ పూల్ అనమాట. ఆ పూల్ లో అన్ని ట్రాన్సాక్షన్స్ ఈజీగా ఫాస్ట్ అవుతాయి. ఒకవేళ స్లో అయింది అనుకోండి, వేరే ఫార్మ్ వాడు ఫాస్ట్ అయింది అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ ఇమీడియట్ గా బ్లాక్ క్రియేట్ అయింది అనుకోండి, వాడికి వస్తే బ్లాక్ రివార్డ్. అందుకని ఒక్కల వల్లే కాదు కాబట్టి ఇలా క్రియేట్ ఉంటుంది అనమాట. సో ఇది యాంట్ పూల్ అంటే. ఆ యాంట్ పూల్ నుంచి మీకు లైవ్ ఇన్కమ్ వస్తుంది ఎవ్రీడే. ఇంకొకటి చెప్తా క్లియర్ గా. మనకి ఏదైతే మనం చాలా వింటా ఉంటాం, మైనింగ్ తో ఇన్కమ్ వస్తుంది, మైనింగ్ తో ఇన్కమ్ వస్తుంది అని. ఫైన్, మనకి మైనింగ్ తో ఇన్కమ్ రాదంటే మైనింగ్ తో టోకెన్ వస్తుంది. ఎక్కడైనా ఏదో టోకెన్ అవ్వచ్చు, కాయిన్ అవ్వచ్చు, ఆ టోకెన్ ఏదో వస్తుంది బయటికి వచ్చిన తర్వాత దాన్ని మనం బయట అమ్మాలి అంటే వాల్యూ ఉండాలి, వర్త్ ఉండాలి. ఓకే, సో అంటే దీనికి లిక్విడిటీ ఉండాలి. ఒకవేళ ఆ టోకెన్ కి లిక్విడ్ మైనింగ్ తో ఏదైనా బయటకు వచ్చింది టోకెన్, లిక్విడిటీ లేదనుకో వాల్యూ ఏముంది? ఆ లిక్విడిటీ ఎవరు పెట్టాలి? పబ్లిక్ ద్వారా రావాలి. కంపెనీ పద్దాగా పెట్టదు ఎప్పుడు కూడా. ఓకే, బట్ లక్కీయెస్ట్ థింగ్ ఏంటి అంటే బిట్ కాయిన్ కి లిక్విడిటీ ప్రపంచం మొత్తం ఉంది, హైయెస్ట్ లిక్విడిటీ. అంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. మనం ఏదో టోకెన్ మైనింగ్ లో తీసుకుంటే దాని వాల్యూ ఉంటుందా లేదా భయం, ఎందుకంటే లిక్విడిటీ అనేది ఏమవుతుందో తెలియదు. బట్ బిట్ కాయిన్ ఫర్ ఎవర్. ఓకే, సో ఇలా మనకి యాంట్ పూల్ నుంచి వచ్చిన బిట్ కాయిన్ ని మనం మేక్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్లీ 1 month కాంట్రాక్ట్ అనమాట. 1 month కి పెట్టిన ఇన్కమ్ ప్లస్ ప్రాఫిట్ కాంట్రాక్ట్ క్లోజ్. అగైన్ మళ్ళీ మనం బై చేసుకుంటాము, ఇన్కమ్ ప్లస్ ప్రాఫిట్ 6%. ఇట్లా మనకు 1 year వరకు తీసుకోవచ్చు మనకున్న సబ్స్క్రిప్షన్ బట్టి. ఓకే, సో ఇందాక మనం మాట్లాడుకున్నది కంప్లీట్లీ మైనింగ్ రీడ్ యొక్క ఇన్కమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే యాజ్ ఏ ఇన్వెస్టర్ గా తను వచ్చినప్పుడు తనకి ఇన్కమ్ ఏమొస్తుంది అనేది. ఓకే, అట్లాగే మార్కెటింగ్ ఇన్కమ్ కూడా ఉంది ఐకానిక్స్ లో. మార్కెటింగ్ ఇన్కమ్ ఏంటంటే సింపుల్, ఐకానిక్స్ లో మనం ఏదైతే పే చేస్తున్నామో మెంబర్షిప్ 100, 300, 1000, వీటిల్లో 40% ని వీళ్ళు ఇమీడియట్ గా రెఫరల్ కమిషన్ బైనరీగా ఇచ్చేస్తారు. ఇది ఐకానిక్స్ ఇన్కమ్ అనమాట, గ్రిడ్ ఇన్కమ్ కాదు. 40% ఇచ్చేస్తారు మనకి. ఓకే, ఎవరిని రెఫర్ చేసినా రెఫరల్ కమిషన్ 10%, బైనరీ 10%. రైట్ 40% పంచుతారు. రిమైనింగ్ 60% ఏదైతే ఉందో అది మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్.
లైక్ ఈవెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఎంకరేజ్మెంట్ ట్రిప్స్ అనుకోవచ్చు, లేదనుకుంటే మనకి ఇప్పుడు కొన్ని రివార్డ్స్ కూడా పెట్టారు అనమాట. 1 month ఏదో బిజినెస్ చేస్తే ఎంత ఇస్తామని చెప్పి. కానీ ఆ 60% కంప్లీట్లీ మార్కెటింగ్. ఓకే, సో ఈ మెంబర్షిప్ ఇన్కమ్ అనేది ఇలా పనిచేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. మనకి గ్రిడ్లో కూడా లెవెల్ ఇన్కమ్ ఉంది. ఈ ప్లాన్ మనకి 2 types ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. ఒకటి బైనరీ ఇన్కమ్, ఇంకొకటి లెవెల్ ఇన్కమ్ కూడా ఉంది. ఆ లెవెల్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది అంటే, ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్ ఒక $1000తో బిట్ కాయిన్ బై చేసినప్పుడు, ఎగ్జాంపుల్గా ఒక మైనింగ్ కార్డ్ని బై చేసినప్పుడు తనకి 1000 + 6%, 1060 వస్తుంది కదా. ఒకవేళ మీరు ఎవరైనా రెఫర్ చేస్తే అతను కూడా ఒక $1000తో కనుక మైనింగ్ కార్డ్ బై చేస్తే, ఎంసీని బై చేస్తే తనకి 1000 + 60 అంటే 1060 వస్తుంది కదా. ఇక్కడ నుంచి మీకు 4% వర్త్ ఆఫ్ బిట్ కాయిన్ మీ పైకి వస్తుంది. ఫస్ట్ లెవెల్లో 4% అనమాట. సో మామూలుగా మనకి ఐడియా ఉన్నది, మన డౌన్ లైన్ లో ఎవరైనా వాళ్ళు మనీ మేక్ చేస్తుంటే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ లో నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. బట్ ఇక్కడ లక్కీయెస్ట్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద 4% వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఓకే. సో ఎట్లా వస్తుంది అంటే, యాక్చువల్లీ ఒక మైనింగ్ కార్డ్కి అంటే ఒక హ్యాష్ పవర్కి అప్రాక్సిమేట్లీ కంపెనీకి 17 to 18% ప్రాఫిట్ వస్తుంది. ఒక రోజుకి మైనింగ్ ఫార్మ్స్ కి 900 బిట్ కాయిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి తెలుసా. ఒక రోజుకి బిట్ కాయిన్స్ ప్రొడక్షన్ గ్లోబల్లీ 900 బిట్ కాయిన్స్. మైనింగ్ ఫార్మ్స్ కి అంత ఇన్కమ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వర్కౌట్ అయ్యేది ఒక మైనింగ్ కార్డ్కి 17 to 18% వర్కౌట్ అవుతుంది ప్రాఫిట్. దీంట్లో ఫస్ట్ ఒక 6%ని యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఇచ్చేస్తున్నారు. ఓకే, సో 17 to 18లో 16% వీళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇన్కమ్ గా. ఈ 16%లో 6% ఇన్వెస్టర్కి ఇచ్చేస్తున్నారు. ఇంకొక 10% ఉంది కదా, ఈ 10% లెవెల్ ఇన్కమ్ గా పెట్టారు అనమాట. ఓకే, సో ఫస్ట్ లెవెల్లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా వాళ్ళ క్యాపిటల్ మీద 4%, ప్రాఫిట్ మీద కాదు. ఓకే, సో $1000 నేను పెట్టాను, నాకు 6%. ఎగ్జాంపుల్ ఒక డౌన్ లైన్ పెట్టినా తన ఇన్కమ్ మీద తనకి 6%, తన ఇన్కమ్ మీద నాకు 4% ఎవ్రీ మంత్. సెకండ్ లెవెల్ నుంచి 2%, థర్డ్ లెవెల్ నుంచి 1%, దెన్ 0.5, 0.25 అట్లా 20 లెవెల్స్ వరకు ఈ 10% డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది మనకి డైలీ ఇన్కమ్. ఎవ్రీడే వాళ్ళకి మైన్ అవుతూ ఉంటుంది, ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, మనకు కూడా వస్తూ ఉంటుంది. సో ఇట్లా మనకి 2 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఒకటి మైనింగ్ ఐకానిక్స్ ఇన్కమ్, ఇంకొకటి మైనింగ్ గ్రిడ్ ఇన్కమ్. ఎస్, ఫస్ట్ ఇది మనకు ఎట్లా ఐడియా ఉంది. రెఫరల్ కమిషన్ 100కి 10, 300కి 30, 1000కి 100. ఓకే, ఈజీ అండర్స్టాండింగ్. నెక్స్ట్ సో బైనరీ మనకి లెఫ్ట్ లెగ్ కనుక $1 lakh ఉంటే, వీక్ లెగ్ లో 80 ఉంటే 10%. క్యాపింగ్ అని కానీ అట్లాంటిది అయితే ఏం లేదు. ఓకే, సో క్లియర్. 2 ఇన్కమ్స్ ఫ్రమ్ ఐకానిక్స్. ఇంకొకటి ఉంది ర్యాంక్ ఇన్కమ్. నెక్స్ట్ ఇది గ్రిడ్ ఇన్కమ్. సో ఫస్ట్ లెవెల్ 4%, సెకండ్ లెవెల్ 2%, థర్డ్ లెవెల్ 1%, 0.5, 0.25, 0.20, 0.10. బట్ మనకి లెవెల్స్ ఓపెన్ అవ్వాలి అంటే ర్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఈ ర్యాంక్స్ కనుక మనం అచీవ్ చేయగలిగితే మనకు లెవెల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఈ లెవెల్స్ మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ మనం కనుక ఫస్ట్ రిజల్ట్ కనుక ఇస్తే ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ అయితే మనకి గ్రిడ్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, సెకండ్ థర్డ్ లెవెల్ కనుక మనకు ఓపెన్ అవ్వాలి అంటే, సెకండ్ నుంచి 4th వరకు ఓపెన్ అవ్వాలి అంటే మనకి లెఫ్ట్ $600, రైట్ $600 బిజినెస్ అవ్వాలి. ఓకే, అండ్ దెన్ సో 2000 లెఫ్ట్ 2000 రైట్ అయితే మనకి 5-6 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అండ్ దెన్ 10,000 అయితే 7-8 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అండ్ దెన్ రైట్. ఇంకొకటి ర్యాంక్ రివార్డ్ కూడా ఉంది. $100 ఫర్ 2000కి, అండ్ దెన్ 10,000కి 300 ర్యాంక్ రివార్డ్. సో టీమ్ లీడర్ కి 30,000 లెఫ్ట్ 30,000 రైట్ అయితే వాళ్ళకి ఓపెన్ అయ్యే లెవెల్స్ 9 to 10. ఓకే, as well as $1,000 rank reward. And then so $1 lakh left to $1 lakh right అయితే 11-12 levels open అవుతాయి, 3,000 rank reward. Again $3 lakh left to right అయినప్పుడు 13-14 levels open అవుతాయి, $10,000 rank reward. So 1 million కి 15-16 levels, 2 million కి 17-18 levels, 10 million కి 19-20 levels, 10 million కనుక అయింది అంటే మనకి 1 time rank reward $3 lakh. ఓకే, సో కంప్లీట్లీ ఐకానిక్స్ నుంచి ర్యాంక్స్ మనకి వచ్చిన కొద్దీ లెవెల్స్ కూడా ఓపెన్ అవుతాయి క్లియర్గా. ఓకే, సో లెవెల్స్ ఓపెన్ అయితే కొన్ని మీకు హ్యూజ్ బిట్ కాయిన్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం అందరం బిట్ గురించి మాట్లాడతాం, ఎవరి దగ్గర బిట్ కాయిన్ లేదు. లక్కీయెస్ట్ థింగ్ ఏంటి అంటే అక్యుములేట్ చేసుకోవడానికి ద బెస్ట్ ప్రాజెక్ట్ మంచిది, అఫీషియలీ రన్ అవుతున్న ప్రాజెక్ట్. మ్యాజికల్ లాజికల్ ఏం లేవు, ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్. ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. ఓకే, మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ కొన్ని బిట్ కాయిన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు.
ఓకే, ఇంకొక థింగ్ ఏంటి అంటే బయట అందరు క్రిప్టో అంటే తెలుసు, బట్ ఎవరికి కాదు. బిట్కాయిన్ ఒకదాన్ని నమ్ముతారు వాడు, క్రిప్టోలో కూడా. ఓకే, సో ఈటీఎఫ్ ఎప్పుడైతే అఫీషియల్గా వచ్చిందో, అఫీషియల్ అయిపోయింది బిట్కాయిన్, లీగల్ అయిపోయింది ఎనీ కంట్రీలో. వేరేది ఏదైనా ఈవెన్ ఎథేరియం కూడా ఏమవుతుందో తెలియదు కానీ బిట్కాయిన్ నెవర్. ఓకే, ఈవెన్ ఎథేరియం లిక్విడిటీ కూడా లాగే అవకాశం ఉంది తెలుసా. ఎథేరియం ఫౌండర్ దగ్గర అంత మిలియన్స్ ఆఫ్ టోకెన్స్ ఉన్నాయి. ఈ కెన్ డూ, అమ్మేస్తే ఏమైంది పోయా, బట్ దీన్ని ఎవరు ఏం చేయలేదు. సో ద బెస్ట్ థింగ్ మనం బిట్ కాయిన్స్ అక్యుములేట్ చేసుకోవడానికి యాజ్ వెల్ as మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా కంప్లీట్లీ ఎస్ షేరింగ్స్ రన్ అవుతా ఉంది, మనకు ప్రతిదీ క్లియర్గా ఉంది. లీగల్గా మనం ఎవరికి వాళ్ళు వాళ్ళ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్తో వాళ్ళే బై చేసుకోవచ్చు, వాళ్ళకి రిసిప్ట్ వస్తుంది క్లియర్గా. సో ఎలా స్టార్ట్ చేయాలి అంటే కంప్లీట్లీ వాళ్ళ యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, యాప్ ద్వారా యాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ బై చేసేది కానీ లేకపోతే వచ్చే ఇన్కమ్ కానీ ప్రతిదీ కూడా కంప్లీట్లీ మైనింగ్ రేస్ నుంచే వస్తుంది, ఐకానిక్స్ నుంచి కాదు. ఐకానిక్స్ ఓన్లీ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఎవ్రీథింగ్ ప్రతి దానికి బిల్ ఉంటుంది మీకు అఫీషియల్గా. మెంబర్షిప్కి బిల్ ఉంటుంది, మైనింగ్ మిషన్కి బిల్ ఉంటుంది. ప్లస్ వాళ్ళ రోడ్ మ్యాప్ ఫర్దర్గా ఇప్పుడు వాళ్ళు మైనింగ్ కార్డ్స్ కదా, ఫర్దర్గా వాళ్ళు మైనింగ్ మిషన్స్ కూడా ప్లానింగ్ ఉంది. యాక్చువల్లీ మైనింగ్ మిషన్స్ కూడా చాలా మంది ఆల్రెడీ బై చేశారు, బట్ ప్రజెంట్ వాళ్ళు దాన్ని హ్యూజ్గా మార్కెట్లో తీసుకెళ్ళాలి అంటే ముందు వాళ్ళ కమ్యూనిటీ కావాలి కాబట్టి హ్యాష్ పవర్తో ముందుకెళ్తున్నారు. యా, సో ఫిబ్రవరిలో మనకి అంటే ఈ మంత్లోనే మనకి ఒక ఆఫర్ కూడా పెట్టారు. ఇది టీమ్ కోఆర్డినేటర్ కనుక అయితే ఈ 30 రోజుల్లో మనకి కోఆర్డినేటర్ అంటే $10,000 లెఫ్ట్, $10,000 రైట్ కనుక బిజినెస్ చేయగలిగితే మనకి $500 క్యాష్ బోనస్ వస్తుంది ఇమీడియట్ గా. ఒకవేళ కనుక నెక్స్ట్ టీమ్ లీడర్ కనుక అయితే $30,000 లెఫ్ట్, $30,000 రైట్ అయింది అనుకోండి, $1,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ గురించి మనం అట్లా పక్కన పెట్టినా సేమ్ బిజినెస్ $10,000 లెఫ్ట్, $10,000 రైట్ కనుక అయితే మనకు అఫీషియల్ లాంచ్ ఉంది మేలో. అఫీషియల్ లాంచ్ కి దుబాయ్కి వాళ్ళు మనం తీసుకెళ్తారు. టీమ్ కోఆర్డినేటర్కి టీమ్ కోఆర్డినేటర్కి $10,000 లెఫ్ట్, $10,000 రైట్ అయితే దుబాయ్ వెళ్ళడానికి ఎలిజిబుల్, ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటారు. ఫ్లైట్ టికెట్స్ కానీ అకామిడేషన్ కానీ ఈవెంట్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఉంది మేలో. $30,000 లెఫ్ట్, $30,000 రైట్ అయింది అనుకోండి, టీఎల్ అవుతాం. అది కనుక అచీవ్ చేస్తే డైరెక్ట్గా 147th ఫ్లోర్కి తీసుకెళ్తారు. అక్కడ మనకి ఆ షేక్స్తో మీటింగ్ ఉంటుంది అఫీషియల్ లాంచ్ అన్ని ఆర్టికల్స్లో వస్తుంది ఛాంబర్తో సహా. ఓకే, ఇది ఈవెంట్కి ఫస్ట్ వన్ కోఆర్డినేటర్. ఓకే, సో తర్వాత టీఎల్ అనేది కంప్లీట్లీ షేక్స్తో మీటింగ్ అనమాట. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే సరే ఇప్పుడు అడగొచ్చు, మనం అది మాట్లాడదాం. క్వరీస్ బ్రదర్ మాట్లాడతారు మీతో, రవీంద్ర గారు. Thank you.